శ్రీకాకుళం ఎస్పీ గారు నా మీద కేసు కట్టించావు కదా, దడుస్తావు అనుకున్నావేంటి? మళ్ళీ చెప్తున్నా, బ్రిడ్జ్ అనేది 52 జోకర్ లేకుండా పేక మొక్కలతో ఆడే ఆట నలుగురు కలిసి ఆడతారు. ఆ జీవోలో బ్రిడ్జ్ ఎంత ఉంది, ఎన్నోది ఉందండి? ఏమండి పెద్ద చేయండి దాన్ని. 40 ఆట కేటగిరీ బి డిసిప్లిన్స్లో 40ది బ్రిడ్జి. తప్పు అన్నారుగా, ఏం తప్పు? మీ ఇష్టం వచ్చిన వాళ్ళు యూట్యూబ్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి, చాట్ జీపీటీలో కొట్టండి. బ్రిడ్జు, రమ్మి వీటిని పేక ముక్కలతో ఆడతారు. దేంతో ఆడతారు? కొత్తగా ఏమైనా కనిపెడతారండి మీరు? వీళ్ళు క్రీడా సంఘాలు ఏంటి అంటే ఈ తోతాపూరి క్రీడా సంఘాలు. ఎవడన్నా నిజంగా రీసెంట్గా ఆటల్లో ఆడి ఆడి ఏదోటి సాధించినోడిని ప్రెసిడెంట్గా పెట్టుకుంటే పోన్లే నిజంగా క్రీడాకారుడు అనుకుంటారు. ఏ రోజు జూడా ఆడినోడిని, ఏ రోజు కరాటే ఆడినోడిని, ఏ రోజు క్రికెట్ ఆడినోడిని వీళ్ళందరూ కూడా ప్రెసిడెంట్గా పెట్టి వీళ్ళేమో ఆటగాళ్ళని ఉద్ధరిస్తారంట. సమాజాన్ని నమ్మంటారు వీళ్ళు. మరి జీవో 447 ఎందుకు ఇచ్చారు? ఏప్రిల్ 19వ తారీఖున ఆ 4 నెంబర్ జీవో 47 నెంబర్ జీవోని డిఎస్సి పూర్తవ్వంగానే, నియామకాలు పూర్తవ్వంగానే ఎందుకు రద్దు చేసి జీవో 56 ఇచ్చి తాళం వేశారు? ఈ క్రీడా సంఘాలని దొంగ సర్టిఫికేట్లు కాదని ఎవరు చెప్పాలి? ప్రభుత్వం ఏమైనా ఎంక్వైరీ చేసిందా? ఎవడన్నా ఎంక్వైరీ చేశాడా? ఎంక్వైరీ చేయాలి కదా. పార్టిసిపెంట్లకి టీచర్లు ఉద్యోగాలంటే ఏమైనా సాధిస్తే ఇస్తారు, కానీ పక్కన కూర్చొని నీళ్ళ బాటిల్ అందించేవాడికి, బాల్ అందించేవాడికి టీచర్లు స్పోర్ట్స్ కోటానా? ఆర్చరీలో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడలిస్టు దుర్గయ్య గారికి మీరు పిలిచి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేశారు. మరి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఆఖరికి కాలేజ్, ఇంటర్ కాలేజ్ అంటే 4 కాలేజీలు కలిపి ఆట ఆడితే దాంట్లో పార్టిసిపేషన్కి ఉద్యోగం ఇచ్చారు మీరు. టీచర్ల పోస్టుకి అవినీతి అని నా మీద నిందలేస్తున్నారని చెప్తారు. అవినీతి నింద ఇదేంటి? ఒకసారి బేరసారాల గురించి ఒకసారి అది ఉన్న వీడియో వేయండి. సార్ అట్లా కాదు సార్, అంటే ఎంతలా అవుద్ది సార్? అది ఒకసారి వస్తే మాట్లాడదామండి. అంటే కలిసి మాట్లాడమంటారండి? రేపు బయలుదేరామండి. ఎన్నింటికి రమ్మంటారు సార్? ఇష్టం, మీరు ఏ టైంకి అయినా రండి. సరే సార్. ఇప్పుడు మా చెల్లి కూడా కావాలండి. నేను ఒక్కడే, మా బావ నేను వస్తే సరిపోతుంది. మీ ఇద్దరైనా రండి, మీ ఒక్కరైనా రండి, ఆవిడతో ఏం పని లేదు. మీరే మాట్లాడి ఫైనల్ చేసుకుంటారు. అవును సార్. అదే సరే సార్, అయితే రేపు 10 గంటలకల్లా వచ్చేస్తాను సార్. వచ్చి మీకు కాల్ చేస్తాను సార్ ఈ నెంబర్కి. మాక్సిమం ఒకరు వస్తే బెటర్, ఇద్దరు వస్తే కూడా ఒకరితోనే కదా మాట్లాడేది. మీరు నెక్స్ట్ వాళ్ళు చెప్తారు కదా సార్. ఏం లేదు, కొంచెం ఇది సీక్రెట్ గా చేసుకున్నారు కదా. ఓకే, తప్పకుండా సార్, నాకు అర్థమైంది సార్. అంటే ఏం లేదు సార్, ఎంతనంటే నేను ఒకసారి మరి ఫిగర్ చెప్తే నేను ఒకసారి రెడీ చేసుకుంటాం సార్. మేము కూడా అందుకని అడుగుతున్నాం సార్. సార్ ఇది డిఎస్సిలో పోస్టింగ్, మీకు ఐడియా ఉంది? అవును సార్. మీరు వచ్చేసి మార్కెట్ ఇప్పుడు 15 లక్షలు అట్లా నడుస్తుంది. బాబాయ్ అంతంటే పెట్టలేమండి. ఏంటంటే డైరెక్ట్ గా పోస్టింగ్ ఇవ్వటమే కదా. సరే, అది ఏదన్నా మీరు వచ్చి మాట్లాడితే ఏమన్నా నెగోషియేషన్స్ చేద్దామంటే చేద్దాం. సరే సార్, అయితే ఓకే అండి. మాట్లాడతాను. ఓకేనా? అలాగే అండి. నేనైతే నేను యాక్చువల్ ఏంటంటే నేను ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి ఇంటికే పిలిపించి మాట్లాడతాను. మా ఇంట్లోనే మాట్లాడుకుందాం. ఓకే సార్. అలాగే సార్, కొంచెం పర్సనల్ గా వస్తే మాట్లాడి చేద్దాం. తప్పకుండా సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. కొంచెం పర్సనల్ గా రండి, ఎవరితో ఇది డిస్కస్ చేసుకోవాలి. లేదండి, చెప్పిందండి మా చెల్లి చెప్పిందండి. పోస్ట్ ఇంపార్టెంట్ కదా సార్, మా ప్రజెంట్ వస్తామండి, చూసుకుంటాం సార్. సరే అండి. ఆ ఫోన్